భగవంతుడా, భాస్కర్ని రక్షించు, భాస్కర్ని రక్షించు. షౌకర్, మేము విన్నదంతా నిజమేనా? క్షమించాలి మహామాత్య. ఏ న్యాయమైతే మీరు ఉన్నప్పుడు రాజ్యంలో జరగలేదో ఆ న్యాయాన్ని ఈ న్యాయాధీశుడు స్వయంగా చేస్తాడట. అది కూడా నాకు విరుద్ధంగా. ఇక్కడ నాకు విరుద్ధంగా ఉన్న సాక్షులు ఎవరంటే 5 మహాతత్వాలు: భూమి, ఆకాశం, అగ్ని, వాయువు, ఇంకా జలం. ఇక ఇవన్నీ కూడా రేపు మధ్యాహ్నానికి ఇక్కడికి వస్తాయట. ఇంత గందరగోళమైతే నా పద్దుల పుస్తకంలో కూడా నేను ఇంతవరకు చేయలేదు. కానీ ఇంత పెద్ద గందరగోళాన్ని ప్రకృతి నియమాలతో ఇతను చేస్తానని అంటున్నాడు. మీరు గనక నాకు అనుమతిని ఇస్తే నేను తనని ఈ నియమాలను దర్శించుకునేలా చేస్తాను. తనని చెయ్యనివ్వు. తన న్యాయాన్ని నేను కూడా చూడాలనుకుంటున్నాను. అర్థమైందా లేక కాలేదా? అర్థమైంది మహామాత్య. మహామాత్యులు గారు, ఒకవేళ న్యాయం జరగలేదు అంటే? అప్పుడు తనని నేను ఎలా శిక్షిస్తానంటే మీరు ఎలా అంటే అలా మహారాజా. అర్థమైందా లేక కాలేదా? నాకు అర్థమయ్యింది. నేను తనని ఎలా శిక్షిస్తానంటే ఎంత భయంకరంగా, కఠినంగా శిక్షిస్తాను. హృదయం వణికిపోతుంది. నా శిక్షకి అందరూ భయపడిపోతారు. నేను అతనికి గుండు గీస్తాను. నేను అతనికి గుండు గీస్తాను, కానీ ఒక్కొక్క వెంట్రుకను లాగించి. ఏంటి అమాత్యులు గారు? అర్థమైందా? అర్థం కాలేదా? ఆదేశం ఇవ్వండి. రేపు మధ్యాహ్నం లోపు విజయనగర వాసులందరూ ఇక్కడికి రావాలి, న్యాయం ఎలా జరుగుతుందో చూడటానికి. లేదంటే న్యాయం చేసేవాడికి ఏం జరుగుతుంది అని. అర్థమైందా? అర్థం కాలేదా? అలాగే మహామత్య. న్యాయం చేస్తాడట న్యాయాధీశుడు. నేనిక్కడికి నిన్ను యాచించడానికి రాలేదు, నా మీద దయచూపమని కోరడానికి రాలేదు. ఇప్పుడు నేను నీకొక అవకాశం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. నువ్వే చెప్పు, ఏ మాతైనా తన పితృడికి ఇంత బాధ కలిగిస్తుందంటావా? కానీ నువ్వు కలిగించావు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఎన్ని అవస్థలు పడ్డాను నీ వల్ల నేను. అందుకే నేను నీకొక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను, నీ తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికి. మాత, నిన్న నేను ఏ విధంగా ఆలోచించానో అలా జరిగిపోతే చాలు. నా పంచసాక్షులు, వారు నీ యొక్క సేవకులు, వాళ్ళు రావాలి. భూలోకమంతా నీ అధీనంలోనే ఉంది. ఒకటి, అందరి ముందు నీ తప్పిదాన్ని సరిదిద్దుకో, లేకపోతే నేను మట్టిలో కలిసిపోతాను చెప్పేశాను. నన్ను మీరు కాకుండా నువ్వు అన్నాడు. ఇప్పుడు చూడు, దేవుడితో కూడా ఎలా మాట్లాడుతున్నాడు. అరే భాస్కర్, అమ్మనిలా ప్రార్థిస్తారా ఎవరైనా? ఇంకెలా చేస్తారు? అన్నిటికంటే ఉత్తమమైన ప్రార్థన హృదయంలోని మాట అవుతుంది. అదే చెప్పుకున్నాను. అలాగా? అయితే ఈ ప్రార్థనతో 5 మహాతత్వాలు వచ్చేస్తాయా? తాత, ఆ పంచమహాతత్వాలు ఎక్కడికి వెళ్ళాయి? ఇక్కడే ఉన్నాయిగా. ఇలా చూడు భాస్కర్, మనం మాత సమక్షంలో ఉన్నాం. నేను అబద్ధం చెప్పను. నా హృదయం చెప్తోంది, ఈ రోజు రాత్రి విజయనగరం వదిలి శాశ్వతంగా వెళ్ళిపో. ఇక ఎప్పటికీ తిరిగి రావద్దు. ఈ న్యాయం, అన్యాయం, వీటి గురించి నువ్వు పూర్తిగా మర్చిపో. నాతో రండి, రండి రండి. అటు చూడండి, ఆ పక్షుల్ని చూడండి.
అవి కూడా ఇక్కడివి కావు, విజయనగరం బయట నుంచి వచ్చాయి. అవును, ఇంతవరకు విజయనగరంలోకి పక్షులు వచ్చి వెళ్ళడం ప్రతిబంధించలేదు. ఆ విషయం తర్వాత అవి ఏమనుకుంటున్నాయో జాగ్రత్తగా వినండి. వినండి. అరే, అవి ఏమంటున్నాయో నాకేం అర్థమవుతుంది? ఒకటి నాకు దూరంగా ఉన్నాయి, రెండవది నాకు వాటి భాష అర్థం కాదు. ఈ పక్షులకున్న స్వతంత్రం, స్వేచ్ఛ మనకు ఏం తెలియజేస్తోందంటే రేపు మధ్యాహ్నానికల్లా పంచమహాతత్వాలు ఇక్కడికి వస్తాయి అని. అవి ఈ సందేశం ఇవ్వడానికే వచ్చాయి. భగవంతుడా, పండిత రామకృష్ణ మాటలైతే కొంచెమైనా అర్థమవుతూ ఉండేవి. నీ మాటలు అస్సలు అర్థం కావు. రేపు మధ్యాహ్నం వరకు వేచి ఉండండి. పుత్రి, ఎందుకు అంత దిగులుగా ఉన్నావు? 5 మహాతత్వాలు రాకూడదని కోరుకుంటున్నావా? అటువంటిది ఏమీ జరగదు, చింతించాల్సిన అవసరం లేదు. నా ఆదేశం లేకుండా ఇక్కడ చీమ కూడా ఎవరినీ కుట్టదు, ఒక ఆకు కూడా కదలదు. మీరిద్దరూ అయితే రాజగురువులు కదా, మీరు జ్ఞానులే అయ్యుంటారు. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఎవరైనా ఒక మనిషి పిలవగానే 5 మహాతత్వాలు భూమి మీదకి రావడం ఎవరైనా చూసారా? మాకేం తెలుసు షావుకార్ మహోదయ, మేము రాజగురువులం. మమ్మల్ని ఎవరైనా ప్రేమగా పిలిస్తే మేము అక్కడికి చేరుకుంటాము. సౌకార్ గారు, 5 మహాతత్వాలు వచ్చినా రాకపోయినా మీ మనసులో సందేహం అయితే ఖచ్చితంగా వచ్చింది. ఎక్కడున్నాడు ఆ మూర్ఖుడు? అదే ఆ భాస్కర్. ఓపిక పట్టండి, వచ్చేస్తాడు. అందరూ ఆగండి, ఎవరు కూడా ఇక్కడి నుంచి కదలకూడదు. మళ్ళీ పడిపోయాడు. నేను గోపయ్య రైతుకు న్యాయం జరిపించే ప్రక్రియను మొదలు పెట్టడానికి ముందు తమ అనుమతి కోరుతున్నాను. అంతేకాకుండా షావుకారు సదానందు, గోపయ్యల మధ్య జరిగిన ఆ వాగ్వివాదాన్ని కూడా గుర్తు చేయాలనుకుంటున్నాను. రైతు గోపయ్య షావుకారు సదానందు గురించి చెప్పేటప్పుడు ఆయన తనని దోచుకున్నాడని చెప్పాడు. వడ్డీ ఇచ్చేటప్పుడు సంవత్సరానికి 30% అని చెప్పి తరువాత నెలకు 30%గా మార్చబడింది. అలా వడ్డీ శాతాన్ని పెంచినందువల్ల రుణాన్ని తీర్చలేకపోవడంతో షావుకారు బలప్రయోగం చేసి గోపయ్య ఇంటిని, పొలాన్ని వశం చేసుకున్నాడు. దాంతో అతని కుటుంబం నడి వీధిన పడింది. వారి జీవితాలు నరకప్రాయమైపోయాయి.
మనసుకు నచ్చిన నిందలను మోపి సమయాన్ని వృధా చెయ్యొద్దు. సాక్ష్యం ఏదైనా ఉంటే నువ్వు దానిని ఇక్కడికి తీసుకురా. సాక్ష్యం చూపించాల్సిన అవసరం లేదు సావుకారు గారు. సావుకారు గారి యొక్క వ్యవహారమే ఇంతవరకు మనకున్న అతిపెద్ద సాక్ష్యం. ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు ఎవరు తప్పు చేశారో ఎవరు తప్పు చేయలేదు. కానీ షావుకారు గారంటే ఉన్న భయం వల్ల ఎవరూ ముందుకొచ్చి నోరు విప్పరు. తాను స్వయంగా ఒక దోషని ఆయనకు కూడా తెలుసు. అలాంటి వారిని ఒక దోషిగా నిరూపించడానికి ఇది కేవలం ఒక పద్ధతి. ఇప్పుడు ఆ పద్ధతిని సాక్ష్యం చూపించి పూర్తి చేయడం జరుగుతుంది. ఆ తరువాత దోషికి శిక్ష విధించడంతో ఈ ప్రక్రియ న్యాయబద్ధంగా పూర్తవుతుంది. ఎప్పుడు పాపం జరిగినా అప్పుడు కేవలం మనుష్యులు మాత్రమే కాదు, ప్రకృతి పైన కూడా ప్రభావం పడుతుంది. అలా నేను కాదు, భాస్కర్ చెప్పాలనుకుంటున్నాడు. అయితే సాక్ష్యంతో నిరూపించండి, మాటలతో వృధా చేయకండి. చావుకారు మహాశయ, ఈ ప్రకృతి ఏ పంచమహాతత్వాలతో నిర్మితమైందో, అలాగే మృత్యువు తర్వాత ఏ పంచతత్వాలతో మనం కలిసిపోతామో, నేను ఆ పంచమహాతత్వాలనే ఆవాహన చేశాను. అవి స్వయంగా ఇక్కడికొచ్చి సాక్ష్యంగా నిలవాలి అని. ఇది అసంభవము. అలాగే ఇది హాస్యాస్పదం కూడా. ముందు నేను అనుకునేవాడిని నువ్వు ఒక మూర్ఖుడివి అని, కానీ ఇప్పుడు అనిపిస్తుంది నువ్వు మా అందరినీ మూర్ఖులను చేస్తున్నావని. భాస్కర్, 2వ ఘడియ పూర్తయింది. ఇక నీ దగ్గర ఉన్నది 3వ ఘడియ మాత్రమే. ఏదో ఒకటి చెయ్యి. నేను న్యాయబద్ధుణ్ణయ్యుంటే, గోపయ్య తప్పు చేయకుండా షావుకారు తప్పు చేసి ఉంటే, ఏ పంచమహాతత్వాలారా, ఈ రాజ్యంలోని న్యాయ జ్యోతి ఆరిపోయింది. దాన్ని ప్రజ్వలింపజేయడానికి, అలాగే ప్రజలలో న్యాయాన్ని నింపేందులకు మీరు రావాలి. తామందరూ తమ స్థానాలలో చాలా గొప్పవారు. మరి మీరంతా మీ దర్శనాన్ని మాకు కలుగజేసి మీ కృపను ప్రదర్శింపజేయండి. ధరిత్రి, వాయు,
అగ్ని సైనికులారా జలం అదుగో ఆకాశం అలా చూడండి, సాక్షాత్తు పంచమహాతత్వాలు ధరిత్రి, వాయువు, జలం, అగ్ని, ఆకాశం స్వయంగా వచ్చి సాక్ష్యంగా నిలిచాయి. ఈ ప్రపంచంలో ఇంతకంటే గొప్ప సాక్ష్యాలు ఇంకేమైనా ఉన్నాయా? వీటికంటే గొప్ప సాక్షులు ఎవరున్నారు? చౌకారు చేసిన అన్యాయానికి వాయువు వేగమైంది. ధరిత్రి లేచి దుమ్ము రేపింది, తన మట్టితో సాక్ష్యం ఇచ్చింది. ఆకాశం ఆక్రోశంతో గర్జించింది, జలం దుఃఖంతో కన్నీరు చిందింది, అగ్ని ఆవేశంతో ప్రజ్వరిల్లింది. ఇవన్నీ ఈరోజు గోపయ్య గౌరవాన్ని తిరిగివ్వడానికి వచ్చాయి. ఈ వర్షం, వాయువు, అగ్ని, జలం, ఆకాశం వీటితో ఏంటి? షావుకారికి శిక్ష పడుతుంది. గోపయ్యకు తన సర్వస్వం తిరిగి ఇవ్వబడుతుంది. షావుకారు రుణం నుండి అతనికి విముక్తి లభిస్తుంది. ఆ తర్వాత నువ్వు మరో 25 స్వర్ణ ముద్రికలను ఇవ్వాలి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది మహామాత్య. మీరు చెప్పినట్టే చేస్తాను. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎప్పటికీ తిరిగి రాకూడదు. ఒకవేళ వస్తే ప్రాణాలతో భూమిలో పాతి పెట్టిస్తాను. గుర్తుపెట్టుకో, మా రక్త పిపాస చీమలు నిన్ను వాటి ఆహారంగా మార్చుకోవడానికి ఎంతో ఆరాటంతో ఉన్నాయి. అర్థమైందా? అర్థం కాలేదా?